హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరమీను చేపలండి. కొరమీను చేపలు పులుసు పెడుతున్నానండి. అది మీకు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దాంట్లో కావాల్సిన వస్తువులండి. ముందు ప్యాన్ పొయ్యి మీద పెట్టి కొంచెం ధనియాలు వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలండి, కొంచెం జీలకర్ర అండి, కొంచెం మెంతులు ఇంత వేసుకోవాలండి, 1 చిటికెడు. ప్యాన్ వెలిగించి పొయ్యి వెలిగించి లైట్గా వేగనివ్వాలండి. అవి దోరగా వేగాలండి, మళ్ళీ నల్లంగా వేగకూడదు. వేగుతూ ఉంటేనే చాలా మంచి వాసన వస్తుందండి. చూడండి అది కలర్ ఎలా మారిపోతుండాయో. సింపుల్గా చేసుకోవచ్చండి, కష్టపడాల్సిన అవసరం లేదు. చాలామంది చేపల కూర రాక కష్టపడుతూ ఉంటారు. నేను కూడా కష్టపడ్డానండి మొన్నటి దాకా తెలియక. ఇప్పుడు దాంట్లో అవన్నీ ఈజీగా తెలుసుకున్నాను. ఇప్పుడు ఈజీగా చేస్తున్నాను. వేగిపోయినాయండి. ఇలా దోరగా వేగిన తర్వాత చూడండి ఎలా వేగి ఉన్నాయో. దోరగా ఇలా వేగాలండి, మరి నల్లంగా కూడా కాలిపోకూడదు. 7 రెబ్బలు ఇది తెల్లగడ్డ కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్నీ దంచేయాలండి. ఫ్రెండ్స్, మనం మిక్సీలో వేస్తే సరిగ్గా రాదండి పొడి. వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే రోల్లో దంచుకుంటే బాగుంటుంది, మనకు ఈజీగా వచ్చేసింది పొడి అనేది. ముందు ఇవన్నీ దంచేయాలండి, తర్వాత వేయాలండి వెల్లుల్లి. అయిపోయింది పొడి. ఇప్పుడు చివరిగా వెల్లుల్లి వేసి దంచేయాలండి. ముద్దలాగా తీసి పెట్టుకోవాలండి మసాలాని. ఇంత వేసుకోండి. ఇచ్చే పట్టుకుంటే చేతులు ఇలా సరిపోవాలి ముద్ద. కేజీ చేపలండి, అందుకని ఇంత వేస్తున్నాను. ఇంత ముద్ద కావాలండి. నానబెట్టేసుకోవాలండి అంతా. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల కూరకి ఇప్పుడు మనం ముందుగా ఆవాలు వేసుకోవాలి. నూనె ఎక్కువ పోసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసేయాలి. ఇలా చేతి ఇలా పట్టి వేయండి. కేజీ చేపలు కదా, అలా వేస్తే సరిపోద్ది. పసుపు ఇలా కలిపేస్తే కారం వాసన, పచ్చి వాసన అనేది రాకుండా బాగుంటుందండి. నిమిషం ఇలా ఉడకనివ్వండి. నూనెలోనే వాడాలండి, వాడితే అది బాగుంటుందండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జండి, ఇది పోసేయాలి. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేయాలండి. ఉప్పు ఏం వేసేదండి, ఒకసారి కలిపి వదిలేయండి. అలాగే పెట్టేసండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర ఉడుకుతుంది. సగం కూర ఉడికిపోయిందండి. పసుపుగా ఉంటాయి, పండిపోయినాయి అనుకుంటారేమో. పండలేదండి ఇవి, వాటి కలరే అంతా బాగా పులుపుగానే ఉన్నాయండి. అవి వేసేసిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పొడి అండి, ఇది జీలకర్ర ఆవాలు అన్నీ వేసి మెంతులన్నీ వేసి పొడి చేసుకున్నాం కదా, అది వేసేయాలండి. వేసి ఊరికినే అలా పైన పైన కలిపెట్టాలండి. అందరికి ఇంకో డౌట్ కూడా వస్తూ ఉండవచ్చండి, ఈ టకారా ఎందుకు, ఇవన్నీ అడ్డాలు ఎందుకని. ఈ గాలి కొడుతుంది ఇక్కడ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటే. ఈ టకారా ఎందుకంటే అది కడాయి మసి అవ్వకుండా ఉండేదానికండి. అది ఇప్పుడు మనం ఏం వండుకున్నా కూడా దాంట్లో పెట్టి వండేసుకుంటే ఇంకా మసి అనేదే ఉండదండి. మనం గ్యాస్ మీద ఉన్నట్టే ఉంటుందండి గిన్నెలన్నీ. ఫ్రెండ్స్, కూర ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మనం ఇది చెంచా పెట్టి కలబెట్టబాకండి, ఇలా పట్టుకొని ఇలా ఇలా తిప్పండి, లేకపోతే ముక్కలన్నీ మళ్ళీ ఇరిగిపోతాయండి. ఫ్రెండ్స్, కూర ఉడికిపోయిందండి. ఇలా కాసేపు నిప్పుల మీద వదిలేసానండి. వదిలేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇలాగ చూడండి, ఎలా ఉందో. చికెన్ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి రెడీ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टिपी टिपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.